హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, హైదరాబాద్లో స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది. అది ఎక్కడుంది ఏంటి అనేది ఇంతవరకు ఎవరైనా విజిట్ చేశారా? చేస్తే కింద కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే రీసెంట్గా స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళటం జరిగింది. అది ఒక రిటర్న్ ఐటమ్స్ తీసుకుందాం, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుందాం అని చెప్పేసి మేమైతే వెళ్ళాం. ఇది ఫస్ట్ టైం అయితే కాదు, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. మా అన్నయ్య పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని వెళ్ళాము. అక్కడ బాగున్నాయి, అన్నీ కూడా మనకి కేజీ లెక్కని అక్కడ ఉంటాయన్నమాట ఐటమ్స్. అంటే కేజీ ఇంత అని రాస్తారు, కేజీకి ఎన్ని ఐటమ్స్ తూగితే అన్ని ఐటమ్స్ అన్నట్టు అనమాట. ఇంకా మీలో ఎవరైనా గనక ఇది చూసినట్లయితే కింద కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫుల్ వీడియో చూసేద్దాం. చెప్పాను కదండి, మేము ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. ఇది ఎక్కడుందంటే మన సనత్ నగర్ ఉంది కదా, సనత్ నగర్కి సండే మార్కెట్ పెడతారు చూసారా, ఆ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక సందు వస్తుంది, ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీ లోపలికి వెళ్తే మనకి బోర్డ్స్ రెడీగా ఉంటాయన్నమాట. వే టు స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మొత్తం ఉంటాయి. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళాము. ఇదేనండి ఎంట్రన్స్. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆ బ్యాక్ సైడ్ మనకి మన ఇంట్లో ఉన్న పాత స్టీల్ సామాన్లు ఏవైనా కానీ, ఇత్తడి సామాన్లు, రాగి, ఇలా ఏ ఐటమ్స్ ఉన్నా సరే అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు వెయిట్ చూస్తారు. చూసి దానికి తగిన అమౌంట్కి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ కనుక మనం తీసుకెళ్తే ఇప్పుడు మనం కొనుక్కునే ఐటమ్స్లోని ఆ డబ్బులు అనేవి తగ్గిస్తారనమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడిని స్టీల్ సామాన్లతో అన్నిటితో చేశారు. చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్న పీసులు అనమాట. ఎంట్రన్స్లో రాగానే ఇది మనకి కనిపిస్తాయి. ఇవి కొంచెం తక్కువ కాస్ట్కి ఇంకా మనకి వస్తాయి. ఇలా పెడతారు. వీటిలో కూడా ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఇంకా మొత్తం వీడియో అంతా కూడా కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దదనమాట. ఓన్లీ స్టీల్ ఒక్కటే కాదు, ఇందులో ఇత్తడి, రాగి, ప్లాస్టిక్ ఇలా అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి పూజకి పెట్టుకునే పీటలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్గా వీడియో తీశాను. కొంచెం లెంగ్తీగా ఉన్నా సరే మొత్తం వీడియో చూసేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది వీడియో. చూసారు కదా, మనకి అన్ని సైజుల్లో, అంటే స్టార్టింగ్ సైజు నెంబర్స్ ఉంటాయి కదా, 1 నెంబర్ నుంచి బిగ్ సైజు వరకు కూడా అన్ని సైజులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు వీళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. వీటిలో కొన్ని అయితే పీసులు లెక్కనే వాళ్ళు అమ్ముతారు, అంటే పీస్ ఇంత అని చెప్పి. కొన్ని మాత్రం కేజీ ఇంత అని ఉంటుంది అనమాట. చూసారా, ఇప్పుడు ఉందా, దాని మీద స్టిక్కర్ ఒకటి అంటించి ఉంటుంది. అది పీసుల లెక్క, కేజీల లెక్క అనేది ఆ స్టిక్కర్ చూసుకుంటే మనకు తెలుస్తుంది. పీసుల లెక్క అయితే ఈ పీస్ ఇంత అని చూపిస్తారు. ఇదే కేజీ లెక్క అనుకోండి, ఇప్పుడు ఈ ఐటెం కేజీకి ఇన్ని తూగుతాయి అని రాసి ఉంటుందన్నమాట. అప్పుడు మనం వెయిట్ అక్కడ వెయింగ్ మిషన్స్ కూడా ఉంటాయి, అంటే ఆ ఐటెం ఎంత బరువు ఉందో చెక్ చేసుకోవచ్చు. దానికి ఎన్ని మనకి ఐటమ్స్ వస్తాయి అనేది కూడా తెలుస్తుంది. అంటే ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి, అదొక 1/2 కేజీ ఉందనుకోండి, 4 వస్తాయి అన్నమాట కేజీకి. కేజీ 70 రూపీస్ అని రాశారనుకోండి, అంటే 4 బౌల్స్ 70 రూపీస్ లెక్క అనమాట. అలాగా మొత్తం అన్ని రకాల ఐటమ్స్, ప్లేట్స్, బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ అయితేను. లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడైతే ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళ సీజను, డిసెంబర్లో వెళ్ళాము ఒక 2 years బ్యాక్. ఎంత రష్ అంటే అసలు మనిషికి మనిషి పక్కకి వెళ్ళటానికి కూడా ప్లేస్ లేనంత రష్గా ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. మెయిన్ తప్ప ఎవరూ లేరు చెప్పాలంటే. అక్కడ ఓన్లీ స్టాఫ్ ఉన్నారు, అక్కడ ఒక 2-3 ఉన్నారు అంతే. లేకపోతే ఇంత డీటెయిల్గా మనం అయితే వీడియో చేయటానికి అవ్వదు కదా.
వాళ్ళకి అడిగితే వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా వీడియో తీసుకున్నాను. మొత్తం అన్ని కూడా చూసారు కదా, చిన్న డబ్బాల దగ్గర నుంచి రకరకాల బాక్సెస్ అన్నీ కూడా ఉంటాయి. వాటిలోని మనకి ఏది కావాలి ఏంటనేది అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కూడా మనకి చెప్తారు. ఒకవేళ మీకు ఏదైనా గనక డౌట్ గానే ఉంటే వాళ్ళు మనతోనే ఉంటారు. ఏది ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ గా చెప్తారనమాట. నేనే ఐటెం తీసుకున్నాను ఏంటనేది లాస్ట్ లో చూపిస్తాను. లాస్ట్ దాకా మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో గనక చూస్తే ఫుల్ ఇలాంటి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా లేదా బల్క్ లో కొనాలనుకున్నా సరే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా చూడండి వీడియో ఫుల్. టిఫిన్ ప్లేట్స్ కానీ, మీల్స్ ప్లేట్లు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, ట్రేస్, ఇలాగా బిందెలు అన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఎందుకంటే మొత్తం స్టీల్ సామాన్లు అమ్మే షాపులు అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లేవే. స్టీల్ సామాన్ షాపులన్నిటికీ కూడా వీళ్ళే సప్లై చేస్తారనమాట. అందుకని ఇక్కడ మనకి హోల్సేల్ రేట్లో చాలా తక్కువకైతే దొరుకుతాయి. మీరు బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువకే మనకు వస్తాయి. అయితే 1-2 ఐటమ్స్కి అయితే ఇంత దూరం రాకర్లేదు. మేబీ మీరు అక్కడి దగ్గరలో ఉంటే 1-2 ఐటమ్స్ అయినా సరే కొనుక్కోవచ్చు, బల్క్గానే కొనాలని ఏం లేదు. ఇంకా పైకి వెళ్తున్నాము. కిందనంతా మొత్తం స్టీల్ కదా, ఇంకా పైకి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ మా శ్రీజపాప అల్లరి చూడండి. అక్కడ రాధాకృష్ణులు ఉంటే వాళ్ళకి ఇంకా దండం పెడతానని చెప్పేసి మొత్తం కాళ్ళు మొక్కుతుందనమాట. ఇవన్నీ చూసారు కదా, రాగి, ఇత్తడి, ఇలాగ మొత్తం విగ్రహాలు, అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు, చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ మనం అంత పెద్దవి పెట్టుకోలేముగా ఇంట్లో. నాకైతే చాలా ముచ్చటేసింది. ఇవి రాగి బాటిల్స్ అండి. ఈ రోజుల్లో అందరూ ఎక్కువ రాగి బాటిల్సే యూజ్ చేస్తున్నారు కదా. ఇవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి కృష్ణుడు ఉయ్యాల ఎంత బాగుందో, దీపాలు పెట్టుకునేవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు కూడా చాలా బాగున్నాయి ఇవి. ఇవన్నీ కూడా మొత్తం రాగి ఐటమ్స్. అలాగే మనకి పెళ్లిళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. పెళ్లిళ్ళలో కుండలు అవి కూడా ఇస్తారు కదా, అవి. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఇలా సెట్లు కూడా దొరుకుతాయి. ఇవి చూసారు కదా, పెళ్లిళ్ళలో ఈ కుండలు అవి పెడతారు కదా, వాటి కోసం అనమాట. మొత్తం డెకరేషన్ చేసిన కుండలు ఇవి. అరటి చెట్లు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. తీసుకుందా అంటే మా హస్బెండ్ ఇప్పుడు వద్దనేసారు, కానీ నాకైతే చాలా నచ్చాయి అవి. ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 కూడా దీనిలో ఉంది. ఫుల్ వీడియో పార్ట్ 2లో ఉంది, అది కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మధుస్ హోమ్ టిప్స్. పార్ట్ 2 మాత్రం మిస్ అవ్వద్దు. చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అందులో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.